హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పఫ్ని చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కూల్ నుంచి రాగానే ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి. స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా కనుక ప్రిపేర్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, సింపుల్గానే తయారు చేసుకోవచ్చండి. చూశారు కదా, మీకు ఎగ్ పఫ్ చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చిందో. ఈ ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను. బయట మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండితోనే ఈ ఎగ్ పఫ్లు పర్ఫెక్ట్గా వస్తాయండి. గోధుమ పిండి తీసుకుంటే అంత బాగా రావు కాబట్టి ఇక్కడ నేను బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు మైదాని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత ఉప్పు కూడా వేసేయాలి. ఆ తర్వాత ఒక 3-4 స్పూన్ల వరకు నూనెని వేస్తున్నాను. ఇలా వేసేసి ఈ ఉప్పు నూనె అంతా కూడా పిండికి చక్కగా పట్టించాలి. నూనె అంతా కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలిపి ఒకసారి పిండి చెక్ చేసుకోవాలి. ఈ ఎగ్ పఫ్లు పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి చక్కగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె ఇలా పిండికి పట్టాలి. పిండి ఇలా పట్టుకొని చూస్తే ముద్ద కట్టాలి. ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లు. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కలుపుకున్నాము అంటే ఎగ్ పఫ్లు అంత బాగా రావు కాబట్టి కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే వీళ్ళంత పల్చగా మనం చపాతీలాగా ఒత్తుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి కలిపేసాను. ఇలా కలిపిన పిండికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. ఇక్కడ స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనెను వేస్తున్నాను. ఇలా నూనె వేసిన తర్వాత కొంచెం జీలకర్రని వేయాలి. కొంచెం జీలకర్ర వేసేసి నెక్స్ట్ 2 ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేయాలి. ఇక్కడ నేను చాపర్లో వేసానండి. అంతా కూడా ఒకసారి కలిపేసి రుచికి తగినంత ఉప్పుని, కొంచెం పసుపుని, అలాగే ఫ్రెష్గా కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇలా అంతా కూడా కలిపేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. స్టఫింగ్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 2 ఉల్లిపాయల్ని 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే కొంచెం కారంని, కొంచెం ధనియా పౌడర్ని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తే సరిపోతుంది. ఈ కారంలోని పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అంతా కూడా కలిపేసాము అంటే రెడీ అయినట్లే. ఈ స్టఫింగ్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి ఒక 3-4 స్పూన్ల వరకు నూనె వేసి ఆ తర్వాత కొంచెం మైదాని కూడా వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత అంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఈ బౌల్ని పక్కన పెట్టేసేయాలి. ఈలోపు ముందుగా కలిపిన పిండి కూడా చక్కగా నానింటుంది కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే ఎగ్ పఫ్లు అంత బాగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పిండిని చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలి, పిండి గట్టిగా ఉండాలి, అలాగే స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 7 షీట్స్ వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే 7 పిండి ముద్దల్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్దలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా కలిపేసి కొంచెం పొడి పిండి చల్లి వీలైనంత పల్చగా ఉండేటట్లు చపాతీలాగా ఒత్తుకోవాలి. పిండి గట్టిగా కలుపుకుంటేనే మనం వీలైనంత పల్చగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి మరీ లూజ్గా ఉంది అంటే అలా చేయలేము కాబట్టి కాస్త గట్టిగానే కలుపుకోవాలి. పొడి పిండి చల్లేసి వీలైనంత పల్చగా ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేయాలి. ఎగ్ పఫ్కి ఇక్కడ నేను 7 చపాతీలు తీసుకున్నాను. అంటే 7 లేయర్స్ వస్తాయి కాబట్టి
7 చపాతీలు అయితే సరిపోతాయి. కనీసం 5 నుంచి 7 వరకు ఉండాలండి. అప్పుడే ఎగ్ పఫ్లు చాలా బాగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా రోల్ చేసేసి ఇప్పుడు కొంచెం పొడిపిండి అడుగున చల్లి పక్కన పెట్టాలి. అప్పుడే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పొడిపిండి చల్లి పక్కన పెట్టేస్తున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. 7 చపాతీలను కూడా ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. రెండవ చపాతీ చేసేటప్పుడు కూడా పిండిని చక్కగా కలిపిన తర్వాత మాత్రమే రోల్ చేయాలి. అప్పుడే చాలా బాగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చపాతీ కూడా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండవసారి వేసేటప్పుడు కూడా కొంచెం పొడిపిండి చల్లి ఒకదానికొకటి అంటుకోకుండా పక్కన పెట్టుకోవాలండి. ఒకదానికొకటి వేయకుండా విడివిడిగా వేసి పెట్టాము అంటే అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే 7 చపాతీలు ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా అడుగున ఒక చపాతీ పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు పైనుంచి మనం ముందుగా నూనెలో పిండి వేసి కలిపాం కదండి, ఆ పిండిని ఇలా కలిపేసేయాలి. ఇలా పైనుంచి వేసి చపాతీ అంతటికి కూడా చక్కగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల లేయర్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా డీప్ ఫ్రై చేసేటప్పుడు చక్కగా ఉంటాయి. ఇలా వీలైనంత పల్చగా ఇలా వేసేయాలి. ఇలా చక్కగా చపాతీ అంతటికి కూడా అంటిన తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లేసి ఇప్పుడు ఈ చపాతీ పైన మరొక చపాతీని పెట్టేసేయాలి. ఇలానే 7 చపాతీలు వచ్చే వరకు కూడా ఇదే ప్రాసెస్ చేయాలి. చూసారు కదా, ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా చక్కగా పెట్టేసేయాలి. అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేయాలండి. ఇలా వేయటం వల్ల ఎగ్ పఫ్లు ప్రిపేర్ అయిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా డీప్ ఫ్రై చేసేటప్పుడు ప్రతి లేయర్ కూడా చక్కగా డీప్ ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను ఆయిల్ని స్పూన్తో రాస్తున్నాను కదండి చపాతీ పైన. ఇలా కష్టం అనుకుంటే చేత్తోనే చక్కగా రాసేయచ్చు. ఇలా నూనె రాసిన తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లి మళ్ళీ ఒక చపాతీని పెట్టేస్తున్నాను. ఇలానే 7 చపాతీలు వచ్చే వరకు ఇదే ప్రాసెస్ చేయాలి. లాస్ట్ చపాతీ పైన రాయకుండా 6 చపాతీలకి కూడా ఇలా రాసేసి 7వ చపాతీని పైనుంచి పెట్టేసేయాలి. ఆ తర్వాత అన్నిటినీ ఒకసారి చేతిలోకి తీసుకుని అడుగున పొడిపిండి చల్లేస్తున్నాను. ఇలా అడుగున పొడిపిండి చల్లి 7 చపాతీలని కూడా ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత నిదానంగా కాస్త పల్చగా అయ్యే వరకు రోల్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చేయొద్దండి, కాస్త నిదానంగా రోల్ చేయాలి. పైనుంచి కొంచెం పొడిపిండి చల్లేసి ఇప్పుడు ఇలా నిదానంగా రోల్ చేస్తున్నాను. కాస్త పల్చగా అయ్యే వరకు ఇలా రోల్ చేసేసిన తర్వాత ఎడ్జెస్ని సమానంగా ఉండేటట్లు కట్ చేయాలి. ఇక్కడ 6 ఎగ్ పఫ్లు వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. 7 లేయర్స్ ఉంటేనే ఎగ్ పఫ్లు చాలా బాగా వస్తాయండి. కాబట్టి కనీసం 5 నుంచి 7 చపాతీలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని సమానంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి 6 భాగాలు చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 6 ఎగ్ పఫ్స్ వస్తున్నాయండి. ఇలా అంచులు కూడా అన్నీ కట్ చేసిన తర్వాత ఈ పిండి ఏమి వేస్ట్ కాదు, చిన్న ముక్కలుగా కట్ చేసేసి చిప్స్ లాగా డీప్ ఫ్రై చేసేయచ్చు. ఈ ప్రాసెస్ ఒకటి ప్రిపేర్ చేసాము అంటే ఎగ్ పఫ్లు ఈజీగా అయిపోతాయండి. పిండి ఒకటి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీల్ని నిదానంగా రోల్ చేయాలి. ఈ ప్రాసెస్ ఒకటి చేసాము అంటే ఎగ్ పఫ్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అచ్చం మనం బయట కొన్నట్లే ఉంటాయి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పఫ్ని తీసుకొని మరి కొంచెం రోల్ చేసేసి ఈ స్టఫింగ్ని పెట్టేసేయాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ని బాయిల్ చేసి ముందుగానే పక్కన పెట్టాను. ఇలా మధ్యలోకి కట్ చేసేయాలి. మనం తీసుకున్న 2 ఉల్లిపాయలు, 3 ఎగ్స్, ఇప్పుడు ఇక్కడ నేను చేసే 6 ఎగ్ పఫ్స్ కరెక్ట్గా సరిపోతాయి. ఇలా అన్నీ కూడా రెడీగా పక్కన పెట్టుకున్నాము అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఒక్కొక్క ఎగ్ పఫ్ని తీసుకొని మరి కొంచెం పల్చగా రోల్ చేయాలి. ఇక్కడ గట్టిగా అదిమి పెట్టి రోల్ చేయొద్దు, జస్ట్ ఒక్కసారి ఇలా రోల్ చేసిన తర్వాత స్టఫింగ్ని పెట్టేస్తున్నాను. నిండుగా 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పెట్టేసి పైనుంచి ఎగ్ని పెట్టేసిన తర్వాత
ఈ స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా పైనుంచి ఒక లేయర్ని మాత్రమే తీసుకొని నిదానంగా సీల్ చేసేయాలి. ఇక్కడ నేను ముందుగా ఆయిల్ పిండి కలిపి పెట్టాం కదా, ఆ మిశ్రమాన్ని ఇలా తీసుకొని అంతా కూడా రాసేసి ఒక లేయర్ని మాత్రమే తీసుకొని ఇలా సీల్ చేస్తున్నాను. ఎక్కడ కూడా ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా సీల్ చేయాలి. ఇలా సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మిగతా ఉన్న లేయర్స్ని నిదానంగా సీల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను పిండిని ఆయిల్ని రాస్తున్నాను కానీ ఇలా కాకుండా కొంచెం నీళ్ళని తడి చేసుకొని రాసి పెట్టాము అంటే ఈజీగా సీల్ అయిపోతుంది. ఇలా అయినా చేయొచ్చు, కాకపోతే నీళ్ళతో అయితే ఇంకా బాగా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 అంచులు కూడా ఇలా కలిపేసేయాలి. ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి, లేకపోతే నూనెలోకి వేసిన తర్వాత డీప్ ఫ్రై అయ్యేటప్పుడు విడిపోతాయి. కాబట్టి ఇలా కాస్త పైన గట్టిగా ప్రెస్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఇలా నిదానంగా రోల్ చేసేసి స్టవ్వింగ్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఎగ్ని పెట్టేసి మనం ముందుగా చేసిన ప్రాసెస్ ఇప్పుడు కూడా చేసేయాలి. ఒక లేయర్ని మాత్రమే తీసుకొని సీల్ చేయాలి. ఇలా చేయడం వల్ల లోపల స్టఫింగ్ అనేది బయటకు ఎక్కడ కూడా లీక్ అవ్వదండి డీప్ ఫ్రై అయ్యేటప్పుడు. కాబట్టి ఇలా ముందుగా ఆయిల్ని ఇలా రాసేసి ఒక లేయర్ని మాత్రమే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సీల్ చేయాలి. చూశారు కదండి, ఎగ్ పఫ్లు ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్త ఓపిక ఉంటే బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఇక్కడ కొంచెం నీళ్ళు రాసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా 4 అంచులు కూడా ఇలా సీల్ చేయాలి. పైన ఉన్న అంచులు మాత్రం కాస్త గట్టిగా సీల్ చేయాలి. అప్పుడే నూనెలోకి వేసేటప్పుడు అంచులు విడిపోకుండా చక్కగా ఉంటాయి. చూశారు కదా, అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసాను. 2 కప్పులకి 6 ఎగ్ పఫ్స్ వచ్చాయండి. ఇక్కడ నూనె పెట్టి మరీ వేడిగా చేయొద్దు, అంటే మోడరేట్గా వేడి చేయాలి. మరీ వేడిగా ఉంది అంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల సరిగా వేగవు. కాబట్టి కాస్త వేగిన తర్వాత ఇలా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ప్రతి లేయర్ కూడా చక్కగా వేగుతుంది. అలా కాకుండా నూనె మరీ వేడిగా ఉన్నప్పుడు వేసాము అంటే పైన కలర్ అయితే వస్తాయి కానీ డీప్ ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉంటాయండి. కాబట్టి నూనె తక్కువ వేడి ఉండాలి. నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. ఇలా వేడి నూనెని పైనుంచి కాస్త వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. 2 వైపులా కూడా నిదానంగా డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసేయాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, అంచులు కూడా ఎక్కడ విడిపోకుండా చాలా బాగా వస్తున్నాయి. రెండో వైపుకు తిప్పి కొద్దిసేపు డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపుకు తిప్పేసేయాలి. 2 వైపులా కాస్త నిదానంగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. ఇలా తిప్పేటప్పుడు స్పీడ్గా కనుక తిప్పినా కానీ ఒక్కోసారి అంచులు ఊడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేడి నూనెని పైనుంచి కొంచెం వేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. చూసారు కదా, ఇవి వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలో నుంచి నురగ తగ్గుతుంది. అప్పుడు చక్కగా వేగినట్లు. ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, అచ్చం మనం బయట కొంటే ఎలా ఉంటాయో అలాగే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు 3 వేసి డీప్ ఫ్రై చేసేసాను కదా, ఇవి పక్కకు తీసేసి మిగిలిన 3 కూడా వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. రెండవ వైపు వేసేటప్పుడు నూనె వేడి కాస్త తగ్గాలి. తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేయాలి. ఇలా వేసి కాస్త డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. రెండోసారి వేసేటప్పటికి నూనె బాగా వేడిగా ఉంటుంది కదండి, కాబట్టి వేడి కాస్త తగ్గనివ్వాలి. ఇలా ఇవి కూడా 2 వైపులా కూడా చక్కగా తిప్పుకుంటూ నిదానంగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు పైనుంచి కాస్త వేడి నూనెని వేసాము అంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఈ ప్రాసెస్తో చేశారు అంటే ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడచ్చు, కానీ గోధుమ పిండితో అంత బాగా రావు. ఇవి కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసేసి వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను.
చూసారు కదండి, సింపుల్గా తక్కువ టైంలో ఎగ్ పఫ్లు పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా కనుక ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయో. ప్రతి లేయర్ కూడా క్రిస్పీగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.